హాయ్ అండి, అందరికీ నమస్కారం. గురువారం పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టం తీరిపోతుంది. పసుపు నీళ్లలో వాడే పసుపు గురుగ్రహానికి సంకేతం. గురువారానికి అధిపతి కనుక గురువారం రోజు పసుపును ఉపయోగించి ఎలాంటి పరిహారం చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. పసుపు అంటే గురుగ్రహానికి ప్రతీక. లక్ష్మీదేవికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం. పసుపు చాలా పవిత్రమైన పదార్థం. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది. కేవలం వంటగదిలో మాత్రమే ఉపయోగించడమే కాకుండా వంటలలో, పూజలలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ఇక వివాహిత స్త్రీలు పసుపును మాంగళ్య బలానికి ప్రతీకగా చూస్తారు. ప్రతి ఒక్కరికి తెలిసినదే, పసుపు కేవలం పవిత్రమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తూ ఉన్నారు. స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పెళ్ళిళ్ళు, పేరంటం లాంటి శుభ సందర్భాలలో కాలుకు పసుపు రాసుకోవటం తప్పనిసరి. పసుపును ఆహారంలోనూ తీసుకుంటాం, అలంకారంలోనూ తీసుకుంటూ ఉంటాం. ఒంటికి కాదు, ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటూ ఉంటాం. ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇలాంటి పసుపును నీటిలో కలిపి ఈ గురువారం రోజు చిన్న పరిహారం చేస్తే గంటలో మీ జాతకం మారిపోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. గ్రహ దోషాలు పోతాయి, ముఖ్యంగా గురు దోషాలు పోతాయి. గురు అనుగ్రహిస్తే ధనం, ధాన్యం, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇలా అన్నీ కలిసి వస్తాయి. మరి ఇంతకీ పసుపు నీళ్లతో గురువారం రోజు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గురువారం రోజు ఎటువంటి సమస్యలు ఉన్నవారు అయినా సరే, అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, జాతక సమస్యలు కావచ్చు, ఇలా ఏ సమస్యలు ఉన్నవారు అయినా సరే గురువారం రోజు చక్కగా ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు లేదా స్టీలు గ్లాసు, ఏదైనా రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాసు తీసుకున్నా తీసుకోవచ్చు. దానిలో 3 స్పూన్ల పసుపును వేయండి. పసుపు వేశాక గ్లాసు నిండా నీళ్లు పోయండి. పసుపును నీటిలో బాగా మిక్స్ చేయండి. అలా కలిపిన తర్వాత ఈ గ్లాసుడు పసుపు నీటిని తీసుకుని మీకు దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. మీ ఇంట్లోని అరటి చెట్టు ఉంటే అక్కడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి వీటిని డైరెక్టుగా అరటి చెట్టు మొదట్లో పోసేయండి. అలా పోసేసిన తర్వాత చెట్టు దగ్గర నిలబడి మీ కోరికను చెప్పుకోండి. నాకు ధనం కావాలి, నా ఆరోగ్యం బాగుండాలి, లేదంటే జాతకంలో ఏ దోషం ఉంది అది పోవాలి, గురుబలం పెరగాలి అని ఇలా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చేయండి. అంతే. ఇలా నీళ్లు పోసి ఇంటికి వచ్చిన గంటలో మీకు ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది. మీరే మంచి మార్పును అనుభవిస్తారు. దగ్గరలో అరటి చెట్టు ఉన్నవారే ఈ పరిహారం చేయండి. లేని వారు ఈ పరిహారం చేయవద్దు. ఈ పరిహారాన్ని పగటిపూట మాత్రమే చేయాలి, చీకటిగా ఉన్న సమయంలో చేయకూడదు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఎలాంటి కోరిక ఉన్నా నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారాన్ని చేసి గంటలో జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి. రేపు గురువారం మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మర్చిపోకుండా దీనిని తిని చూడండి. మీ కష్టాలు పోతాయి, మీరు ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహంతో మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులు అవుతారు. మరి గురువారం రోజు దేనిని తినటం వలన మీరు లక్ష్మీ అనుగ్రహంతో ధనవంతులు అవుతారు? ఈరోజు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం.
చాలామంది అనేక కష్టాలు సమస్యలు అనేవి ఉంటాయి. ఎంత మంచిగా ఉన్నా సమస్య అనేది వస్తూ ఉంటుంది. సమస్యలు లేని వ్యక్తి అనేది ఉండరు. సమస్యలు కష్టాలు వలన జీవితం భారంగా మారుతుంది. ఎదుటి వారిలాగా మేము ఎప్పుడు సంతోషంగా ఉంటామని అనుకుంటూ ఉంటారు. ఆ సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు పరిహారాలు చేస్తారు, కానీ ప్రయోజనం ఉండదు. దీనికి కారణం జాతక సమస్యలు లేదా మన కర్మఫలం కావచ్చు. భరించలేని కష్టాలతో బాధపడిన జీవితం ఎంతైనా అని అనుకునేవారు గురువారం రోజు ఈ యొక్క పని చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పెరుగులో దీనిని కలుపుకొని తినటం వలన మీ సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా మనం పెరుగును చాలా పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే పాలు పెరుగు వీటితో ఏమి చేసినా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పెరుగు మన ఇంట్లో ఇలా తోడుకుంటుందో అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. పెరుగు ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు నిండుగా ఉంటుందో వారు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. అసలు పెరుగులో దేనిని కలుపుకొని తినటం వలన మీ గ్రహస్థితులు మెరుగుపడే సమస్యలు ఎలా తీరుతాయి అంటే గురువారం రోజు పెరుగులో దేనిని కలుపుకొని తినటం వలన మీ జీవితం ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ ధనం స్థిరంగా ఉంటుంది. మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాకుండా మీకు ఆరోగ్యపరంగా ఇది మేలు చేస్తుంది. కాబట్టి రేపు గురువారం రోజు పెరుగును నల్ల ఉప్పును జీలకర్రను తీసుకోవాలి. అలాగే మెంతులను కూడా తీసుకోవాలి. గురువారం రోజు స్నానాన్ని చేసిన తర్వాత పెరుగును మీ ఇష్ట దైవం ముందు పెట్టుకోవాలి. ఆ పెరుగులో కొంచెం జీలకర్ర పౌడర్ను చిటికెడు మెంతుల పౌడర్ను అలాగే నల్ల ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ పెరుగును మీ ఇష్ట దైవం ముందు పెట్టి నైవేద్యంగా సమర్పించుకోవాలి. నైవేద్యంగా పెట్టే ముందు ఆ పెరుగులో తులసి దళాలను 1 కానీ లేదా 2 ఆకులను వేసుకోవాలి. తర్వాత మీకు ఉన్న కష్టాలు తొలగిపోవాలని దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి. ఆ పెరుగును మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా తినాలి. ఇలా తినటం వలన దైవానుగ్రహంతో పాటు మీకు ఉన్న ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత పెరుగుతుంది. దీని వలన మీ జీవితం మారి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎందుకు అంటే పెరుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి మీరు కూడా పెరుగులో దేనిని కలుపుకొని తినటం వలన మీరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. వారానికి ఒక్కసారి అయినా, అది కూడా గురువారం రోజు, గురువారాన్ని మనం లక్ష్మీవారం అని కూడా పిలుస్తాం. కాబట్టి అంటే గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ గురువారాన్ని వారానికి ఒక్కసారి అయినా సరే, అది కూడా గురువారం రోజు ఈ పెరుగు పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు కూడా పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి.